హలో నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఆంధ్రప్రదేశ్ని మరో లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా 2 రైల్వే కారిడార్లని తీసుకురాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకు సమ్మతించింది, అనుమతులు కూడా ఇచ్చింది. అమరావతిని కలుపుతూ చెన్నైకి, హైదరాబాద్, అమరావతి, చెన్నై ఈ కారిడార్ ఒకటి, అలాగే అమరావతి, హైదరాబాద్, బెంగళూరు ఈ కారిడార్ ఒకటి. 2 కారిడార్లని అమరావతితో కలపబోతున్నారు. దేశంలో మరెక్కడా లేనంత పెద్దది, దాదాపుగా 40 టెర్మినల్స్ తోటి, 40కి పైగా టెర్మినల్స్ తోటి అమరావతిలో రైల్వే స్టేషన్ని నిర్మించబోతున్నారు. భారతదేశంలో ఎక్కడా లేనంత పెద్దది ఇక్కడ నిర్మాణం కాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ విజన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 2 కారిడార్లు కనుక రైల్వే కనెక్టివిటీ అయిపోతే దాదాపుగా ప్రయాణం యొక్క సమయం భారీగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ నుంచి అమరావతికి 2 గంటల్లో ప్రయాణం చేసేటువంటి ఎక్స్ప్రెస్ వేని నిర్మించబోతూ ఉన్నారు. 8 లైన్స్ రాబోతున్నాయి. 8 లేన్ల రోడ్డు రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా అమరావతికి కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి. ఎప్పుడు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్కి ఏముంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు అమరావతి హైదరాబాద్ కంటే, అలాగే బెంగళూరు కంటే, చెన్నై కంటే మెరుగైనటువంటి విధంగా దాన్ని చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి లోకేష్ గారి స్పీడ్ కూడా తోడైంది. ఆస్ట్రేలియాలో లోకేష్ గారు పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా కీలకమైనటువంటి యూనివర్సిటీలకు కానీ, అలాగే పర్యాటక శాఖను డెవలప్మెంట్ చేయడానికి కానీ ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పాపికొండలు కానీ, విశాఖ బీచ్ కానీ ఇవన్నీ కూడా టూరిజంలో భాగం. గ్రేట్ ఓషన్ రోడ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ బ్రాండింగ్, ఎకో సర్టిఫికేషన్ తోటి ఆంధ్రప్రదేశ్ నిర్మించబోతుంది. అలాగే 1153 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. విక్టోరియాలోని ఫోర్ట్ ఫిలిప్ బే ప్రాజెక్టు తరహాలో అక్కడ నిర్మించబోతూ ఉన్నారు. అలాగే రక్షణకు సంబంధించినటువంటి గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంది మనకి. గేట్వే ఆఫ్ ఇండియా ఈస్ట్ ప్రాంతంలో, ఎందుకంటే సముద్ర తీరం ఉంది కాబట్టి. ఇలా అనేకమైనటువంటివి అమరావతిని బేస్ చేసుకొని ఏర్పడబోతున్నాయి. ఏపీ విక్టోరియా క్రీడాకారుల మధ్య క్రికెట్, హాకీ వంటి క్రీడలకు సంబంధించి ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్లు ఉండాలని చెప్పి లోకేష్ గారు కోరుకుంటున్నారు. అలాగే అరకు ట్రెక్కింగ్, పులికాట్ వాటర్ స్పోర్ట్స్ ఇలా అభివృద్ధి చేయాలనేది విక్టోరియా అడ్వెంచర్ టూరిజం గవర్నెన్స్ తరహాలో చేయూతనిచ్చి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. విక్టోరియాలో విజయవంతంగా నడుస్తున్నటువంటి ఆఫ్ షోర్ విండ్, అలాగే సోలార్ రెన్యువల్ ప్రాజెక్టులు ఇవన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతున్నారు. గ్రీన్ జాబ్స్ అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ గ్రీన్ జాబ్స్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు యుఏఈలో చంద్రబాబు గారు పర్యటిస్తూ ఉన్నారు. ఆయన ఇండస్ట్రీస్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వెసులుబాట్లు ఏమున్నాయి, ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టవచ్చు అనే దాని మీద వాళ్ళకి వివరిస్తూ పర్యటిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు యుఏఈలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఎలాంటి పెట్టుబడుల్ని ఆకర్షించే అవకాశం ఉంది అనే దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టూరిజం అభివృద్ధి చేయడానికి దుబాయ్ సహకారాన్ని కోరుతూ ఉన్నారు. దుబాయ్లో దేశ జనాభా 3 మిలియన్లు. అయితే అక్కడ ఎడారి సందర్శించేటువంటి పర్యాటకుల సంఖ్య 18 మిలియన్లు ఉన్నాయి. ఏపీలో కూడా పర్యాటకాన్ని అదేవిధంగా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వాళ్ళతో టైఅప్ అయ్యి పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. వాటిని కూడా చూపించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందాలి అని చెప్పి
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం, దాని యొక్క ప్రాశస్త్యాన్ని ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో దాన్ని కూడా ఒక దివ్యక్షేత్రంగా ఏపీలో మరింత డెవలప్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ అనౌన్స్ చేశారు. అక్కడే 7 యాంకర్ హబ్స్, అలాగే 25 థిమాటిక్ సర్క్యూట్స్, 3 నేషనల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు యూఏలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నామని. అలాగే ఆతిథ్య రంగం, స్టార్ హోటల్స్, ఈ మధ్యకాలంలో స్టార్ హోటల్స్ పర్యాటక శాఖ పరిధిలో స్టార్ హోటల్స్ని నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు స్టార్ హోటల్స్కు అనుమతి ఇస్తూ ఉన్నారు. అమరావతిలో కూడా స్టార్ హోటల్స్ నిర్మాణానికి ల్యాండ్స్ ఇస్తూ ఉన్నారు. టూరిజం రంగానికి జనరల్గా పారిశ్రామిక హోదా లేదు, దాన్ని పారిశ్రామిక హోదా తీసుకురాబోతున్నాం అనేటువంటి విషయాన్ని యుఏఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆర్సెల్ మిట్టాల్ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. గూగుల్ రీసెంట్గా $15 బిలియన్ పెట్టుబడులు పెట్టాయి. ఆ విషయాన్ని కూడా చెప్పారు. అంటే గూగుల్ లాంటి సంస్థ వచ్చింది, మీరు కూడా ఎందుకు రాకూడదు అని యూఏఈలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు. అమరావతిలో 2026 జనవరిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో దాంట్లో మీరు భాగస్వామి కావచ్చు, లేదంటే దానికి అనుసంధానంగా మీరు కంపెనీలు పెట్టచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఏపీలో మొత్తం 48 యూనివర్సిటీలు ఉన్నాయి. 9 వాటిలో జాతీయ యూనివర్సిటీలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు మేము శిక్షణ ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువత మీరు పెట్టేటువంటి పెట్టుబడులు, మీరు పెట్టేటువంటి పరిశ్రమలకు అనుగుణంగా ఉన్నారు, శ్రామిక శక్తి కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. మైక్రోసాఫ్ట్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, అలాగే ఇప్పుడు గూగుల్ ద్వారా విశాఖ అభివృద్ధి చెందబోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సంస్కరణలు అమల్లోకి వచ్చాక అతిపెద్ద పెట్టుబడి గూగుల్ అని చెప్పేది. ఎఫ్డిఐ కూడా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాష్ట్రానికి రావడం అనేది ఇది ఒక చరిత్ర. విశాఖ ఫ్యూచర్ టెక్నాలజీలకు కేంద్రంగా మారబోతుంది, కాబట్టి మీరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన యుఏలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలకడం జరిగింది. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని స్పీడ్గా తీసుకెళ్లేందుకు, అత్యంత స్పీడ్గా దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏపీ సైబర్ సెక్యూరిటీ కానీ ఐఓటీల పైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీకి రీసెర్చ్ సంబంధించిన సహకారం అందించండి అని చెప్పి అటు నారా లోకేష్ ఆస్ట్రేలియాలో, ఇటు యుఏఈలో చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు రైల్ కనెక్టివిటీ, ఇంకొక వైపు ఎయిర్ కనెక్టివిటీ, మరోవైపు రోడ్డు కనెక్టివిటీ, అలాగే వాటర్ కనెక్టివిటీ, జలం రవాణా, వీటన్నిటినీ డెవలప్ చేస్తున్నారు. అన్ని రకాల వనరులు, అన్ని రకాల సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మీరు వచ్చి పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా బ్లాంక్ చెక్ మీద మీకు ఏం కావాలో అది ఇచ్చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. నవంబర్ 14, 15 తారీఖుల్లో వైజాగ్లో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సులో మీరు పార్టిసిపేట్ చేసి పెట్టుబడులు పెట్టండి, మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తూ హై స్పీడ్ తోటి డబల్ ఇంజిన్ బుల్లెట్ రైలు మాదిరిగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళబోతున్నారని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. మరి ఆయన ఆహ్వానాన్ని మన్నించి వచ్చే అవకాశం ఉందా ఇండస్ట్రియలిస్టులు అని అంటే డెఫినెట్గా ఆయన గుడ్ విల్ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున 14, 15 తారీఖులో వైశాఖలో పారిశ్రామిక సదస్సు విజయవంతం కాబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మరొక లెవెల్కి ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతుందని కూడా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తల చర్చ అయితే జరుగుతుంది. మరి మీరు దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.